హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను చికెన్ నూడిల్స్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను చికెన్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక పావు కిలో ఒక ప్యాకెట్కి వచ్చి ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ చికెన్ అయితే నేను క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇందులో చిటికెడు పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ దాకా కారం, 2 స్పూన్ అన్నట్టు ఒక వేసుకోవచ్చు. స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇంకొక స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి, చికెన్ నూడిల్స్లో ఆల్రెడీ ఉంటుంది కదా, తక్కువగా కొంచెం వేసుకున్నాను సాల్ట్. అలాగే ఇందులో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా అన్నీ కలిపి పట్టుకున్నవి నేను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వేసుకుంటే ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చండి. వీటిలో ఎగ్ వేసుకుంటే కూడా బాగా పడుతుంది. నేనైతే ఎగ్ యూజ్ చేయట్లేదు. కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే మనం ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టేసుకున్నాను కదా, దీన్ని అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కావాలనుకుంటే మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎగ్ అయితే వేసుకోవచ్చు అండి. నేను వేయట్లేదు కానీ ఎగ్ వేసుకోవచ్చు, వేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఫ్రిడ్జ్లోంచి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండి. నేనైతే చికెన్ బయటికి తీసేసుకున్నాను. అలాగే క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వేసుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇవే తీసుకున్నాను. అలాగే ఒక హిప్పీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. నూడిల్స్ అయినా వేసుకోవచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది. హిప్పీ ప్యాకెట్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక వాటర్ అయితే వేడి చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్లో హీట్ చేసుకున్నాను వాటర్ని. ఈ హాట్ వాటర్లో అయితే నేను ఈ హిప్పీ కట్ చేసి వేసుకుంటున్నానండి. వేడి నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి నీటిలో అయితే నేను ఇవి వేసేసుకుంటున్నాను. 2 వచ్చాయి నాకు. ఇవైతే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే హాట్ వాటర్లో వేస్తాను కాబట్టి ఒక 3 మినిట్స్ అలా ఉంచేద్దాం. మరి ఎక్కువ ఉడికిపోకుండా అవ్వకూడదండి. అలాగే ఇప్పుడు ఇక చికెన్ కూడా ఉంది కదా, నేనైతే స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకున్నాను చికెన్ ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడైతే మూకుడు పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకోలేదండి. ఇందులో అయితే చికెన్ పీసెస్ వేసుకుంటాను ఫ్రై చేసుకోవడానికి. వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అయితే ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. మరీ బాగా మనం చికెన్ పకోడీలో అయితే ఫ్రై చేసుకోకూడదు. దీన్ని ఇలా తీసుకుంటూ ఫ్రై అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయిపోయిందండి. వీటిని అయితే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అలాగే మిగతా చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మిగతా చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. ఒక దాంట్లోకి వాటర్ అంతా తీసేసుకొని మనం దీన్ని ఒక వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. ఇలా అయితే ఇప్పుడు నేను వాటర్ అంతా తీసేసుకుని ఒక దాంట్లో పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుని కొంచెం చల్లారనిచ్చి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం 2 సార్లు వేసిన చికెన్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే నేను ఒక మూకుడు అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ మన నూడిల్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి. ఇందులో
ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే ఒక క్యారెట్. మనకి ఇంకా వేసుకోవాలంటే క్యాప్సికమ్, క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇవే వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. దీన్నైతే మనం బాగా కలుపుకుందాం. చూసారు కదా, వీటిని అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాం. వీటిని కూడా మరీ బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే వీటిని కలుపుకుంటున్నాను. నేను మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకుని ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్ ముందు కూడా వేసేసుకొని ఫ్రై చేసి తీసుకోవచ్చండి. నేను ఎగ్ ఇప్పుడు వేసుకుంటున్నాను. ఎగ్ని అయితే వేసేసుకున్నాను కదా, కాస్త అది ఆమ్లెట్లా అవే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ఇది కొంచెం ఆమ్లెట్ లాగా అయింది కదా, దీన్ని బాగా కలిపేసుకున్నాం. ఈ మధ్యలోనే దీన్ని అయితే మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఎగ్, క్యారెట్ వీటిని అన్నిటిని మిక్స్ చేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఒక చిటికెడు పసుపు లైట్గా వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదా, వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేస్తాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలండి. ఆల్రెడీ నూడిల్స్లో అనేవి అవి ఎక్కువగా అనిపిస్తుంది. సాల్ట్ తక్కువ వేసుకోవాలి. మనం చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి. నేను వేసేసుకున్నాను సాల్ట్ కూడా. ఇప్పుడు అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న నూడిల్స్ ఉంది కదా, ఈ నూడిల్స్ని అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు వీటిని మనం ఒకసారి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకుందాం. వీటిని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. నేనైతే అది సరిపోలేదని మార్చుకున్నాను గిన్నె మూకుడిని. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఉంటుంది. అలాగైనా ఎక్కువ నూడిల్స్ కూడా విడిపోకుండా కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడైతే మనం ఒక స్పూను టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలనుకుంటే చిల్లీ సాస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ టమాటా సాస్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వేడివేడిగా అయితే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే.